నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేకానందరెడ్డి గారికి సంబంధించి 6 వర్ధంతులు జరిగాయి, 6 జయంతులు జరిగింది. కానీ ఆయనకు న్యాయం అయితే జరగలేదు, ఆయన ఆత్మకు శాంతి అయితే చేకూరలేదు. ఆయన్ని హత్య చేసిన వాళ్ళు ఎవరని తెలిసినప్పటికీ కూడా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా చర్చించకూడదు కాబట్టి నేను చర్చించడం లేదు. కానీ వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురైనటువంటి సునీత గారు ఏం చెప్పారంటే, వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి మొత్తం స్కెచ్ మొత్తం మా అన్నకు తెలుసు. కదిరిలో గొడ్డలి కొన్న విషయము తెలుసును, బాత్రూంలో సంపిన విషయము తెలుసును, సాక్ష్యాలు తారుమారు చేసేదానికి రక్తపు మరకలను తుడిచిన విషయము తెలుసును, కుట్లు వేసిన విషయము తెలుసును, అన్ని విషయాలు తెలుసు. దానికి ఎంత సుపారీ ఇచ్చినారో తెలుసును, అన్నీ తెలుసును. మా అన్నకు తెలిసే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది. కానీ మా అన్న నాకు న్యాయం చేయలేదు. ఇక్కడ చాలా పెద్ద మాట చెప్పింది. న్యాయం జాప్యం కాలేదు, తిరస్కరణకు గురైందని ఆవేదన. జస్టిస్ ఈస్ నాట్ డిలేడ్, ఇట్ ఈస్ డినేడ్ అని చెప్పి ఈమెయితే చాలా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ చూడండి, వివేక హత్య గురించి జగన్కు అంతా తెలుసు, కేసును రాజకీయంగా వాడుకొని వదిలేశారు. వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కాబడితే ఆ హత్యను వాడుకొని తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారే కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి న్యాయం చేకూరడానికి ఆయన అయితే సహకరించలేదు. ఆయనకు తెలిసే హత్య జరిగింది. ఆ హత్యను ఆయన రాజకీయంగా వాడుకొని చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లి ఆయన ముఖ్యమంత్రి అయితే అయ్యాడు. కానీ నాకైతే న్యాయం జరగలేదు, మా నాన్నకు ఆత్మకు శాంతి కలగలేదని కూడా చెప్పుకొచ్చారు. సౌమ్యుడు ప్రజానాయకుడు తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లోనే అత్యంత కిరాతకంగా హత్య చేయడం గురించి తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంతా తెలుసునని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి స్పష్టం చేశారు. మా అన్నకు తెలియకుండా ఏం జరగలేదు, మా అన్నకు తెలిసే ఈ హత్య జరిగింది, మా అన్నకు తెలిసే నిందితులు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు, మా అన్న కావాలనే వాళ్ళను వెనకేసుకొని వస్తూ ఉన్నాడని కూడా చెప్పుకొచ్చారు. నాన్న చనిపోయిన విషయం బాహ్య ప్రపంచానికి తెలియకముందే జగన్కు తెలుసన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బాహ్య ప్రపంచానికంటే ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వీళ్లకు తెలిసే ముందే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి తెలుసు. అది గుండెపోటు కాదు, హత్య అని చెప్పి చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని కూడా చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం కూడా దర్యాప్తు సమయంలో వెల్లడించారని సిబిఐ కూడా తెలంగాణ హైకోర్టులో ఈ సంగతి వివరించిందని గుర్తు చేశారు. అయితే ఆ కోణంలో సిబిఐ దర్యాప్తు చేయకుండా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న హత్య కేసును జగన్ తన రాజకీయ లబ్ధికి వాడుకొని వదిలేశారని ధ్వజమెత్తారు. ఈ హత్య కేసులో న్యాయం జాప్యం కాలేదని తిరస్కరణకు గురైందని వాపోయారు. ఈమె న్యాయం కోసము ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. పాపము 6 సంవత్సరాలైంది. 6 సంవత్సరాలైనా అన్న కొడుకు ముఖ్యమంత్రిగా చేసినా కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారికి న్యాయం జరగలేదంటే దాని వెనకాల ఉన్నది ఎవరు, చేసింది ఎవరు, చేసిన వాళ్ళను తప్పించింది ఎవరు, తప్పించుకునేలాగా చేసింది ఎవరు కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఏంటంటే చట్టంలో ఉన్నటువంటి లుసుగులను వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని వాడుకొని బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి పదవి కూడా అనుభవించేశాడు. సో కేంద్రంలో కూడా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నప్పుడు కూడా వివేకానందరెడ్డి గారికి న్యాయం జరగలేదు. 151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా సొంత బాబాయ్ గారికే ఆయన న్యాయం చేయలేకపోయాడు. సొంత బాబాయికి సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వాడు రాఖీ పండుగ రోజు పెద్ద ట్వీట్ వేశాడు. అక్క చెల్లెమ్మలకు రాఖీ శుభాకాంక్షలను ఇంత పెద్ద ట్వీట్ కూడా వేశాడు. కానీ ఆమె అయితే మా అన్నకు తెలిసే ఈ హత్య జరిగింది కాబట్టి మా అన్న రాజకీయానికి వాడుకున్నాడే కానీ నిందితులను పట్టించడంలో కానీ నాకు న్యాయం జరగడంలో కానీ అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరడంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళను తప్పించే ప్రయత్నం చేశాడా కానీ న్యాయం గెలిచేటట్లయితే ఎప్పుడూ ప్రవర్తించలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఈ హత్య జరిగిందని చెప్పి సాక్షాత్తు అప్పుడు అధికారే చెప్పాడు. అదే విషయాన్ని కోర్టులో కూడా చెప్తే ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన పలుకుబడిని వాడి ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా ఆ కేసును నీరుగారి చేశారని కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తానికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కావస్తుంది. సో మనం ఏం చేయగలుగుతాము, కనీసము ఇప్పటికైనా
సునీత గారికి అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారికి హత్య కేసులో వాళ్లకు న్యాయం జరగాలని, వైఎస్ వివేకానందరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం కోరుకుందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.